హలో అండి. ఈరోజు రంజాన్ 8వ రోజు. మన ఇంట్లో స్పెషల్స్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఇదైతే వంకాయ మష్రూమ్ బిర్యానీ, గుత్తి వంకాయ మష్రూమ్ బిర్యానీ నా స్టైల్లో స్పైసీగా చేసేసాను. చూసేయండి, ట్రై చేయండి, కామెంట్ అయితే తప్పకుండా చేయండి. ఇక్కడైతే పొద్దున్నే కిచెన్లోకి వచ్చేసాను. 11:30కి ఆ టైంలో వచ్చేసాను అనమాట. ఫస్ట్ అయితే రొయ్యలు నానబెట్టేసాను. డాడీ అయితే బకాల నుంచి మన కూరగాయలు తెచ్చాడనమాట. గుత్తి వంకాయలు, మునక్కాయలు, గోవాకు, గోంగూర. గవాక అంటే అర్థం కాదు కదా, గోంగూర తెచ్చారనమాట. నేనైతే ఈరోజు గుత్తి వంకాయ మష్రూమ్ బిర్యానీ, గోంగూర బాజీ చేస్తున్నాను. చాలా సూపర్ యమ్మీగా వచ్చింది. ఎంత బాగునిందో తెలుసా, టేస్టీగా జ్యూసీగా వావ్ సూపర్ అనమాట. తింటుంటే అలా వెళ్ళిపోయింది. ఒకసారి కంపల్సరీగా అయితే మీరు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉన్నింది. ఇక్కడైతే నిన్న కడిగిన సామాన్లన్నీ అలాగే ఉన్నాయన్నమాట. అవన్నీ సర్దుకుంటున్నా. నేను ఇక్కడ 2 టైమ్స్ వెళ్ళా కదా, అక్కడ ఏందో మర్చిపోయా. 2 టైమ్స్ అక్కడికే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ దాంట్లో ఇంకా కప్పులు అవి ఉన్నాయి కదా, బాదియాలు అంటారా వాటిని. కప్స్, మన కర్రీ వేసుకునే కప్పులు ఉన్నాయి కదా, అవన్నీ ఇంక అన్ని కబెట్లు అయితే సర్దుకుంటున్నాను నేను ఇక్కడ. ఇవన్నీ చూసేయండి. ఇక్కడ ఇది ప్రతిరోజు ఇది ఒక డ్యూటీ అనమాట. నిన్న నైట్ సర్దలేదు, నేను వర్క్లో ఉన్నాను, ఇంకా అలాగే వదిలేసాను అనమాట. ఈరోజు పొద్దున్నే సర్దుకున్నాను. అక్కడ నేను ఎర్రగడ్డలు, ఉర్లగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ అక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. అవి తెచ్చుకుంటున్నాను. ఇప్పుడు వంటకు సంబంధించిన కూరగాయలన్నీ తెచ్చుకుంటున్నాను అనమాట కట్ చేయడానికి. ఇంట్లో తెల్లగడ్డల పేస్ట్ అయిపోయింది. తెల్లగడ్డల పేస్ట్ కూడా చేసి పెట్టాలి. అన్నీ ఒలిచి పెట్టుకున్నాను. మునక్కాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. రేపటికి ఏదైనా చేసుకున్నాంలే అని చెప్పేసి అలాగే పెట్టలేముగా, అలా కట్ చేసి అయితే పెట్టుకున్నా. కూరగాయలన్నీ నీట్గా అయితే ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ ఒలుచుకున్నాను అనమాట. ఇప్పుడు మనము అన్నీ అయితే ఇలా చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే రొయ్యలు పొయ్యి మీద వేసేద్దాము. అంతలోపల నేనైతే ఇలా చేసుకుంటూ ఉంటానండి పని. నేను ఒక్కదాన్నే కదా, సింగిల్ కదా, కాబట్టి నాకు ఎలా వీలైతే అలా చేసుకుంటూ ఉంటా. ఫస్ట్ అయితే వాళ్ళు వంట చేస్తాను, కానీ ఇప్పుడు మీకు ఫస్ట్ మన వంట చూపిస్తాను. ఇక్కడైతే రొయ్యలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకుంటున్నాను. అవి పక్కన పెట్టుకోవాలన్నమాట. మెయిన్ ఫస్ట్ ఇది నేను రొయ్యల్ని నానబెట్టి వాష్ చేశాను అనమాట. ఉప్పు, పసుపు, వెనిగరు, నిమ్మరసం అన్నీ వేసి ఒక 1/2 అవర్ నానబెట్టి మళ్ళీ వాష్ చేశాను. రొయ్యలు నీచు వాసన పోతుంది అలా చేస్తే. రొయ్యలు పొయ్యి మీద వేసిన తర్వాత ఇక్కడైతే అల్లం కట్ చేసుకుంటున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి దండిగా చేసి పెట్టుకుంటాను. చాలామంది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటారు, కానీ ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. నేనైతే ఎలా చేస్తానంటే కొద్దిగా ఆయిల్ వేసి మనం మిక్సీ పట్టుకున్నామంటే అస్సలు కలరే చేంజ్ అవ్వదండి, అలాగే ఫ్రెష్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఫ్రెష్ అల్లంలాగా ఉంటుంది అనమాట. మనం అప్పుడప్పుడు మిక్సీ పట్టుకుంటే ఎలాగ ఉంటుందో అదే కలర్ ఉంటుంది. ఇక్కడ వంకాయలన్నీ తొడములు కట్ చేసుకుంటున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అనమాట. ఈ వంకాయలన్నీ తొడములు లైట్గా ముందు ఎండిపోయి ఉంటుంది కదా, అదంతా కట్ చేసుకొని 4 ముక్కలుగా ఇట్లా ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో అయితే కొద్దిసేపు నానబెట్టుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకుంటే మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది కదా, ఇంకా చేదున్నా కూడా కొద్దిగా ఉప్పు పడుతుంది కాయలకి, కాబట్టి నేనైతే ఉప్పు నీళ్ళల్లో ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, అసలుకి చాలా టేస్టీగా ఉన్నింది. నేనైతే ఎన్నిసార్లు చెప్తున్నా కదా, నిజంగా 2 టైమ్స్ తిన్నాను అనమాట బిర్యానీ. చాలా ఇష్టంగా చేసుకున్నాను. నేను ఇంకా మష్రూమ్ బదులు చికెన్ వేయాలని చూసా, కానీ ఈ రోజు చికెన్ నాకు తినబుద్ధి కాలే, అందుకని చెప్పేసి ఇంకా మష్రూమ్ వేసా. ఇక్కడ చూడండి, ఆయిల్ వేసి ఈ వంకాయలు కట్ చేసి పెట్టుకున్న వంకాయలను మగ్గించుకోవాలన్నమాట. లైట్గా ఉప్పు వేసి మనం మగ్గించుకోవాలన్నమాట ఫస్ట్ పక్కన. ఇలా మగ్గించుకోవడం వల్ల మనకు వంకాయలు బాగా ఆయిల్లో మగ్గి బాగుంటాయి అన్నమాట, టేస్టీగా. తర్వాత అయితే చెరువు పెట్టుకొని ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, యాలకుపుట్టలు, జీరా అన్నీ, సాజీరా మొత్తం అన్నీ వేసి, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి, బిర్యానీ ఆకు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇటు సైడ్ అయితే నేను రైస్ చేసుకుంటున్నాను అనమాట. మన బిర్యానీ రైస్లోకి ఇందులో చెక్క, లవంగాలు, యాలకుపుట్టలు అన్నీ, హోల్ గరం మసాలా వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పలుగ్గా వంచుకోవాలి రైస్ని. ఇక్కడ చూడండి, ఇది ఫ్రై అయ్యాక కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మంచి స్మెల్, మనకు పచ్చి వాసన అనేది పోవాలి. తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. మష్రూమ్ కూడా పుట్టబొడుగులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి డబ్బాలు వస్తాయండి ఇక్కడ కువైట్లో. మామూలుగా ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వేసుకోండి, ఇవి డబ్బాలు వచ్చేటాయి అనమాట.
తర్వాత టమాటాలు కూడా కట్ చేసి టమాటాలు ఒక 3 వేసాను. అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి, బాగా మగ్గిపోవాలన్నమాట. తర్వాత సరిపడా కారప్పొడి, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఎంత మంచి అరోమా రావాలన్నమాట. ముందుగా మగ్గించుకున్న వంకాయలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇవి వేసినప్పుడు ఎక్కువ కలబెట్టకూడదండి, లేదంటే చెదిరిపోతాయి. వంకాయలు బాగా మగ్గిపోయాయి అనమాట. లైట్గా వాటర్ వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఈ గ్రేవీ అనేది మనకు వంకాయలకు పట్టాలన్నమాట. అప్పుడే చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా ఒక 2-3-5 మినిట్స్ అలాగా మగ్గించుకొని సిమ్లో పెట్టేసి, తర్వాత ముందుగా మనం రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ రైస్ని పైన దీనిపైన ఈ గ్రేవీ పైన వేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఆ గ్రేవీ అనేది రైస్కి పట్టాలి మనకి. తర్వాత ఇలా సరి చేసుకొని పైన సాఫ్రాన్ వాటర్ అయితే వేసుకున్నాను. అంతే, దమ్లో పెట్టేస్తే మనకు బిర్యానీ అయితే, గుత్తి వంకాయ మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. సూపర్ యమ్మీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, గోంగూర బాజీకి కట్ చేసుకుంటున్నాను నేను. గోంగూర బాజీ చేయడానికి ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా అటు సైడు నేను సమోసాలు కూడా తీసి పెట్టిన ఫ్రై చేయడానికి. సమోసా కుబ్బాలు, అది రైస్ కూడా దమ్లో ఉంది చూసేయండి. దమ్లో పెట్టేసాను ఒక సైడు. ఇటు సైడ్ అయితే ఇంకా గోంగూర బాజీకి అనమాట. గోంగూర బాజీ అయితే బిర్యానీలోకి సూపర్ ఉంటుందండి. నేనైతే చాలా సింపుల్గా చేస్తాను. నార్మల్గా అయితే నేను బిర్యానీలోకి ఫ్రై చేసే మసాలా తీసి వేస్తాను అనమాట. కానీ ఈరోజు మష్రూమ్ అవన్నీ వేసాను కాబట్టి అందులో నేను ఈ పక్కన మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నా. మర్చిపోయాను అనమాట. అందుకని ఇక్కడ మళ్ళీ ఫ్రై చేసుకుంటున్నా. చూసేయండి, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా వచ్చేసి చెక్క, లవంగాలు, యాలకులు అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్ కూడా వేస్తే మనకు తొందరగా ఆనియన్ ఫ్రై అవుతుంది. కరివేపాకు కూడా వేసాను నేను ఇక్కడ కొత్తిమీర, పుదీనా యూజ్ చేయలేదు, అయిపోయిందనమాట. బిర్యానీలో వేసేసాను. తర్వాత వచ్చేసి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉన్నా కూడా ఈ గోంగూర బాజీలో వేసుకోండి, సూపర్ ఉంటుంది, ఇంకా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. తర్వాత టమాటాలు కూడా వేసి మంచిగా చూడండి ఇలా గ్రేవీ లాగా బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత గోంగూరను పైన పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. గోంగూర అంతా ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని ఇలా పెట్టుకొని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇందులో పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై, ఇంకా వాటరే యూజ్ చేయకూడదు, ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. ఇట్లా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా ఉడకదనమాట గోంగూర. ఎప్పుడైనా వాటర్ లేకుండా వేస్తే గోంగూర తొందరగా ఉడుకుతుంది. లైట్ వాటర్ వేయాలి, ఎక్కువ మనం వాష్ చేసిన వాటరే ఉంటుంది కదా, సరిపోతుంది. ఇక్కడ చూడండి రైస్ కూడా అయిపోయింది, చాలా బాగా వచ్చింది కదా. ఇక్కడ చూడండి రొయ్యలు ఫస్ట్ చూపించాను కదా మీకు, ఆ రొయ్యలు అనమాట. తర్వాత ఇక్కడ నేను రొయ్యల రైస్కి ఉడికించుకుంటున్నాను. రొయ్యల రైస్కి అనమాట ఉప్పు, ఇంకా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ రైస్ను కూడా పలుగ్గా ఉంచుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను చేప రైస్కి ఎక్కువ యూజ్ చేస్తాను. నార్మల్ మటన్ రైస్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను అనమాట నేను. తర్వాత అంత లోపల మనకు రైస్ ఉడికే లోపల ఇక్కడ రొయ్యలు కూడా ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ బాగా ఫ్రై చేసుకొని ఉడికించిన రొయ్యలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అనేది మాకు మంచి స్మెల్ వస్తుంది చూడండి. బాగా ఇలా మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో నేను మసాలాలు ఏమేమి వేస్తాను అంటే, ఫస్ట్ అయితే మిరియాల పొడి వేసాను, తర్వాత పసుపు వేసాను, తర్వాత వచ్చేసి పాప్రికా పౌడర్ వేసాను, తర్వాత లెమన్ పౌడర్ వేసాను, తర్వాత జీలకర్ర పొడి, తర్వాత ధనియాల పొడి, ఇవన్నీ వేసి కొద్దిగా లైట్గా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను అన్నీ కొద్దిగా 1/2 టేబుల్ స్పూనే వేసాను, ఎక్కువ వేయను మసాలాలు. వీళ్ళు చాలా తక్కువ మసాలాలు తింటారండి, మనలాగా కాదు. మనకు మసాలాలు ఎక్కువ ఉండాలా, స్పైస్ ఉండాలన్నమాట. ఇక్కడ చూడండి దమ్లో పెట్టేస్తున్న రైస్ అయితే ఉంచుకొని ఇలా మనం ఫ్రై చేసుకున్న రొయ్యలను కూడా రైస్ పైన వేసి దమ్లో పెట్టేయాలి. ఇది వచ్చేసి రొయ్యల కర్రీకి అనమాట. వీళ్ళ కర్రీకి ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసి ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండునిమ్మకాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న కొత్తిమీర, సోయా ఆకు ఉంటుంది, అది వేయాలన్నమాట. ఇక్కడ టమాటో ప్యూరీ కూడా వేసాను, బాగా ఫ్రై చేసుకుంటాను చూడండి. ఇది ఫ్రీజర్లో వీళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారనమాట ముందుగానే, అదైతే యూజ్ చేశాను. ఫ్రెష్గా ఉంటే ఫ్రెష్గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పసుపు వేస్తాను, పసుపు వేసి
బాగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చేపల మసాలా లాగా పసుపు అనమాట. ఇందులో నేను చింతపండు ప్యూరీ కూడా వేసాను సరిపడా. అంతా బాగా ఫ్రై చేసుకొని నేనైతే కొద్దిగా గోధుమ పిండి వేస్తానండి ఇందులో కర్రీలో, ఒక టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూను. ఎందుకంటే మనకు గ్రేవీ థిక్గా రావాలి. ఇది ఆకుకూరలు కదా, లేదంటే నీళ్ళుగా ఉంటుంది. తర్వాత వాటర్ వేసుకొని కొద్దిగా మగ్గించుకొని ఇందులో నేను లెమన్ పొడి అంటే ఎండు నిమ్మకాయ పొడి వేస్తాను, ఒక టేబుల్ స్పూను. తర్వాత ఉడికించిన రొయ్యలను కూడా వేసి కర్రీ చేసుకోవడమే. కొద్దిసేపు ఈ మసాలాలంతా రొయ్యలకు పట్టేలాగా, అంతే అండి. రొయ్యల కర్రీ కూడా రెడీ అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ రొయ్యల కర్రీ, రొయ్యల రైస్, గుత్తి వంకాయ బిర్యానీ, గుత్తి వంకాయ మష్రూమ్ బిర్యానీ, గోంగూర బాజీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.